వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ నేమ్ మీద లోన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారంట. ఎవరు వాళ్ళు, ఎందుకు, ఆల్రెడీ తీసుకోవడానికి ట్రై చేశారా, చేస్తున్నారా, లేదా చేయాలనుకుంటున్నారా అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. అండ్ ఎవరు, దానికోసం మీరు ఏం చేయాలి అని చూద్దాం. ఓకేనా? ఎస్, బ్యాక్ స్టాంప్ వేయడానికి న్యూ బిగినింగ్ అంటండి. ఏ రకంగా కూడా కుదరలేదని చెప్పి ఈ విధంగా మేము మీ 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 పేరు మీద మనీ తీసుకుందామని చెప్పి 420s అండి. మీరంటే అసలు పడిన వాళ్ళు ఇప్పుడు దాకా మీతో మీరు ముందుకెళ్తుంటే మీ విషయంలో రిపీటెడ్గా వెనక లాగడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళండి. ఓకేనా ఏంజల్స్? ఇంకా చెప్పండి, మన కలెక్టివ్ మీద లోన్ తీసుకున్నారా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను వీడియోస్ చేస్తూ ఉంటానండి. ఓకేనా ఏంజల్స్? ప్లీజ్ చెప్పండి. దారి చూస్తున్నారంటండి, తీసుకోవడానికి దారి చూస్తున్నారంట. అవకాశాలు ఏమేమి ఉన్నాయని తీసుకోవడానికి దారి చూస్తున్నారంటే ఫ్యూచర్లో మీకు మనీ రొటేషన్ అవ్వకుండా మీరు ఏదైతే మనీ రొటేషన్ చేయాలనుకుంటున్నారో అంటే ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుందని తెలిసి అది ఉపయోగపడకుండా ముందే కావాలని చెప్పి మీ సివిల్ స్కోర్ బాగోకుండా చేయటమో లేదా లోన్ తీసుకొని అది ఆ విధంగా ఆలోచిస్తున్నారంట. అంటే మీ ఫ్యూచర్లో స్కోప్ లేకుండా చేయడానికి ఏదైనా దారి చేయాలి అనుకున్నప్పుడు దారి లేకుండా చేయడానికి. కంగ్రాచులేషన్స్ అండి, డివైన్ కట్ చేసేసారు. మీ విషయంలో వాళ్ళు మిమ్మల్ని చీట్ చేయలేరు ఏ రకంగా కూడా. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఆల్రెడీ జాబ్ హోల్డర్ అండి అండ్ మల్టిపుల్ బిజినెస్ హోల్డర్ అండ్ తన కింద చాలామంది వర్క్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే బిజినెస్లు అన్నీ కూడా ఏంటంటే చీటింగ్, రాబరీ ఇవన్నమాట. బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకొని కుమ్మక్కయ్యి వాళ్ళతో పాటు చేద్దామని అనుకున్నారంట. కట్ చేశారండి మీ డివైన్ ఈ పర్సన్ని మీ మనీ విషయంలో లోన్ విషయంలోనే క్లియర్గా కట్ చేసేసారు. అండ్ మీ హైయెస్ట్ గాడ్ గ్రాటిట్యూడ్ చూపించండి. ఓకేనా? ఒక పర్సన్ అండి, హోమ్ పర్సనే వర్క్ ఆన్ చేస్తున్నారంట. మీకు ఎలాగైనా మీ నేమ్ పోయేలాగా, ఫేమ్ పోయేలాగా మీరు నిలబడ్డారు కదా ఇప్పుడు లైఫ్లో. సో రోజు రోజుకి ఇంకా డెవలప్ అవుతున్నారు. సో అది మీ దగ్గర నుంచి లాక్కోవడానికి ఒక పర్సన్ డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట. హోమ్ పర్సనేనండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, దీనివల్ల మన కలెక్టివ్కి ఏమైనా ఇబ్బందా? వేరే వాళ్ళతో కలిసి, థర్డ్ పార్టీతో కలిసి డబ్బులు ఇచ్చి, మీ పర్సన్కి డబ్బులు ఇచ్చి థర్డ్ పార్టీ చేపిస్తున్నారంట. గొడవ పెట్టుకోమని చెప్తున్నారంట మీ ఇంట్లో వాళ్ళతో. ఎస్, పాస్ట్ పర్సన్స్ అండి, గొడవ పెట్టుకోమని చెప్తున్నారంట. కానీ దారి లేదు. కంగ్రాచులేషన్స్, దారి లేదండి. ఏ రకంగా కూడా వాళ్ళు మీతో గొడవ పెట్టుకోలేరు, ఛాన్స్ లేదు. 0303 మీరు ఏదైతే సెలబ్రేషన్లో ఉన్నారో అదే సెలబ్రేషన్లో వెళ్తారండి. అండ్ అవకాశం ఉంది. ఓకేనా? బ్యాలెన్స్ని అవకాశం దేనికి ఉంది ఏంజల్? సూపర్. మీరు ఏదైతే పని చేయాలో దాంట్లో సక్సెస్కి అవకాశం చాలా క్లియర్గా ఉందండి. అండ్ ట్రావెలింగ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మీ ఫ్యామిలీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి స్పైయింగ్ చేస్తూ మిమ్మల్ని ఫాలో అవుతున్నారంట. అండ్ దానివల్ల ఏమీ చేయలేరు. ఓకేనా? డివైన్ వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చారండి, చాలా స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారు. జడ్జిమెంట్ అంటే ఇంకా కర్మ, ఎవరు రైట్ ఎవరు తప్పు. రైట్ చేసిన వాళ్ళకి జస్టిస్ గిఫ్ట్స్ ఇస్తారు అండ్ రాంగ్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. ఓకేనా? అండ్ ఏంటంటే సివిల్.com అని చెప్పి సివిల్ స్కోర్ చెక్ చేసేది ఉంటుంది కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. నేను కామెంట్లో కూడా పెడతాను నా నేము, అది ఫ్రీయేనండి. అండ్ వేరే మల్టిపుల్ సైట్స్లో మీ డేటాని ఎంటర్ చేయొద్దు. దానివల్ల ఏంటంటే లోన్స్కి సంబంధించి కాల్స్ రావటం అండ్ వెబ్సైట్స్ అనేవి మీ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు జనరల్గా ఏ సోషల్ మీడియాలో అయినా సరే మీ నెంబరు, పాన్ నెంబరు, ఆధార్ నెంబర్ లాంటివి ఎంటర్ చేయొద్దు. మోస్ట్లీ అడగరు, బట్ ఒక దాంట్లో అడిగినా కూడా చేయొద్దు. ఓకేనా? అండ్ మల్టిపుల్ లోన్ అప్లికేషన్స్ పెట్టేటప్పుడు లోన్ అప్లికేషన్స్ మల్టిపుల్ పెట్టద్దండి. అవి మల్టిపుల్గా ఎక్కేస్తాయి, దాని మీద మీ లోన్ మీద ఎక్కేస్తాయి. ఓకేనా? సో మీరు ఏదైతే బ్యాంకుకి లోన్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంకుకి మాత్రమే చేయండి. ఆ వెబ్సైట్లోంచే వెళ్ళి చేయండి. థర్డ్ పార్టీ వెబ్సైట్లోంచి లోన్ అప్లై చేయొద్దు. అలాగే ఆల్రెడీ లోన్ అప్లై క్లియర్ అయిపోయిందా లేదా అనేది మీకు సివిల్ స్కోర్ చెక్ చేస్తున్నప్పుడు ఏ దాంట్లో లోన్లు ఉన్నాయి, ఎవరెవరు తీసుకున్నారు, ఎప్పుడెప్పుడు తీసుకున్నారు అనేది
కనిపిస్తుందండి. ఓకేనా? దాంట్లో మీరు తీసుకోలేనిది ఏదన్నా ఎక్కువుంటే రిపోర్ట్ చేయండి. అక్కడే పక్కన రిపోర్ట్ అని కూడా ఉంటుంది. సో, ఇది మీరు తీసుకోలేదని చెప్పి ఆ లోన్‌ని మీ సిబిల్ స్కోర్ మీద ఎక్కిన నేమ్‌ని వాళ్ళు తీసేస్తారనమాట. మీకు అక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ క్లియర్‌గా కనిపిస్తాయండి. ఇది ఫ్రీయేనండి. ఓకేనా? ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే సిబిల్ స్కోర్ దాంట్లో వస్తది. ఓకేనా? చెక్ చేసుకోండి. అండ్ మీది కానిది ఏదైనా ఎక్కి ఉంటే దాన్ని రిపోర్ట్ చేసేయండి. అండ్ లేదు ఇంకా ఏమీ ఎక్కలేదు అనుకుంటే ఓకే, వెల్ అండ్ గుడ్. అలాగే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు జాగ్రత్తగా పెట్టుకోండి. ఎవరికి ఫొటోస్ పంపించొద్దు. ఓటీపీ వస్తే వెంటనే రిపోర్ట్ చేసేయండి. ఓకేనా? మెయిల్ ఐడి, బ్యాంకుకి లింక్ అయ్యి ఉన్న మెయిల్ ఐడి, పాస్వర్డ్ చేంజ్ చేయండి. రిపీటెడ్‌గా కనీసం ఒక అలారం పెట్టుకొని మంత్‌కి ఒకసారన్నా లేదా మంత్‌కి 2 టైమ్స్ అన్నా మల్టిపుల్ లాంగ్ పాస్వర్డ్ పెట్టండి. ఎందుకంటే అస్తమానం మీరు పాస్వర్డ్‌లు వేరే దాంట్లో లాగిన్ అవ్వరు కదా! సో, లాంగ్ పాస్వర్డ్‌లు మారుతున్నప్పుడు ఏంటంటే ఐపీ అడ్రెస్ మారిపోద్ది. దానివల్ల ఎవడు కూడా మీ మెయిల్ ఐడీని వాళ్ళ మొబైల్‌లో చూసినా, హ్యాక్ చేసినా సరే దాన్ని వాళ్ళు మళ్ళీ చూడలేరనమాట. లాగౌట్ ఆల్ మెయిల్ ఐడీస్ అని కొట్టండి. మీరు మెయిల్ ఐడీ పాస్వర్డ్ రీసెట్ చేస్తున్నప్పుడు ఏంటంటే రిమైన్ డివైజెస్‌లో ఎక్కడైతే ఉందో వాటన్నిటిలో లాగౌట్ చేశానా అని అడుగుతదండి. ఖచ్చితంగా అడుగుతది. అక్కడ ఏం చేస్తారు అంటే అన్ని డివైజెస్‌లో లాగౌట్ అని కొట్టేయండి. మీరు రాసుకున్న 0606 పక్కగా చేయండి. అండ్ తర్వాత ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్‌ని ఒక దగ్గర నోట్ చేసుకోండి. ఓకేనా? పేపర్, పెన్ తీసుకొని నోట్ చేసుకోండి. అదే సేఫ్. ఓకేనా? మళ్ళీ మీరు ఫోన్‌లోనే నోట్ ప్యాడ్‌లో గట్టా చేయొద్దు. అది ఎలా ఉంటదంటే ముద్ద కలిపి చేతిలో పెట్టినట్టే ఉంటుంది. ఓకేనా? పాస్వర్డ్ రీసెట్ చేసిన దానికి అర్థం ఉండదు. కాబట్టి మొబైల్‌లో పాస్వర్డ్‌లు సేవ్ చేసుకోవద్దు. ఫింగర్ ప్రింట్ పెట్టుకోండి. ఓకేనా? ఫేస్ పెట్టుకోవద్దు. ఫింగర్ ప్రింట్ పెట్టుకోండి. అండ్ డిజైన్ పెట్టుకోండి. ఏదన్నా ప్యాటర్న్ పెట్టుకుంటే నంబర్‌లు, డేట్ ఆఫ్ బర్త్‌లు పెట్టుకోవద్దు. సో, దీనివల్ల ఏంటి అంటే జనరల్‌గా అవతల వాళ్ళకి తెలిసే ఛాన్సెస్ తక్కువ. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీసెంట్‌గా కోర్స్ కూడా లాంచ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్‌గా వాట్సాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.